శ్రీ సత్యసాయి జిల్లా భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరిగిందని భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐచు రాష్ట్ర అధ్యక్షులు నారాపల్లి రమణారావు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు శ్రీ సత్యసాయి జిల్లాలో 1,00,000 మందికి పైగా ఉన్నారని, జిల్లాలో పనులు లేక బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వలస వెళుతున్నారని, దీనికి ప్రధాన కారణం మన రాష్ట్ర గత ప్రభుత్వం అన్నారు. అంతేకాకుండా అక్టోబర్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల్లో ధర్నా నిర్వహిస్తామని మీడియా ద్వారా తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, అధ్యక్షులు రామకృష్ణ, సహాయ కార్యదర్శి రంగప్ప, కొండా వెంకటేష్, ఆంజనేయులు, స్వర్ణలత, కిరణ్, సురేష్ పాల్గొన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సంఘం పెనుగొండ నియోజకవర్గ స్థాయిలో మన ఈ మండలంలో జరుగుతుంది. నా పేరు నారపల్లి రమణారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా రాష్ట్ర అధ్యక్షులు. మరి భవన నిర్మాణ కార్మికులు సమస్యలపైన ఇవాళ చర్చించాం. మరి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంస్థలపైన ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మారినప్పటికీ గతంలో 2014, 2019, మళ్ళీ 2024 ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు వీధిని పడే పరిస్థితి వస్తుంది. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కాపాడడంలో హామీలు వరకు పరిమితం అవుతున్నాయి తప్ప ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి ఎన్నికలలో వాగ్దానాలు చేసింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తాం. అలాగే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసిందో దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పింది. మరి 100 రోజులు అధికారంలోకి వచ్చి 100 రోజులు, 120 రోజులు పూర్తి అయినప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించలేదు. అలాగే భవన నిర్మాణ కార్మికులు నిరంతరం పనిచేసి ఉపాధిని కాపాడవలసిన ఇసుకని సమస్యను పరిష్కరించలేదు. మరి అలాంటి ఇసుక సమస్య పరిష్కారంతో భవన నిర్మాణ కార్మికుల రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కాపాడుతానని చెప్పిందో ఆ ఉపాధిని వెంటనే ఇసుక సంస్థను పరిష్కరించి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి, భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కాపాడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఏదైతే సంక్షేమ పథకాలు గత 5 ఏళ్ల నుంచి ఆగిపోయి ఉన్నాయో, గత ప్రభుత్వం ఏదైతే 12-14 మెమో ఇచ్చిందో మెమోను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి, అప్పటి నుంచి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నింటికి పరిష్కరించాలని, అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే సంక్షేమ బోర్డు సెస్ని గత ప్రభుత్వాలు దొడ్డుదారిన మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు జమ చేసి వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా చేయనట్లయితే రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అలాగే రేపు జూలై 4వ తేదీన అన్ని మండల కేంద్రాలలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, అలాగే ఇసుక సమస్య పరిష్కరించి భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కాపాడాలని చెప్పేసి, సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని చెప్పేసి రేపు అక్టోబర్ 4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికులు వేలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. పెనుగొండ నియోజకవర్గంలోని భవన నిర్మాణ మరి ఇతర కార్మికుల సమావేశం సోమందపల్లిలోని వెంకటేశ్వర కళామండపంలో జరిగింది. ఈ సిఐటి అనుబంధంగా ఉన్నటువంటి ఈ సంఘంలో ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించింది ఏమంటే, శ్రీ సత్యసాయి జిల్లాలోని కార్మికులు ఈరోజు బెంగళూరు, చెన్నై, తిరుపతి ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. ఇక్కడ పని లేక. ప్రధాన కారణం మన రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా ఇస్తామన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఓట్ల కోసం చెప్పిన మాట ప్రకారం ఉందో తప్ప, ప్రధానంగా మన జరిగిన ఎన్నికలలో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, జనసేన, మరి బీజేపీ ప్రభుత్వం ఏ సమావేశంలో చూసినా ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ మీద కూడా సంక్షేమ బోర్డు గురించి, ఈరోజు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడినారు. మరి ఈరోజు తిరుపతి లడ్డు మీద ఉన్నటువంటి యొక్క ధ్యాస జ్ఞానం పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు దాదాపు 30 లక్షల మంది దానికి ఈరోజు మేము చెప్పిన లెక్కలు కాదు ఇవి.
కార్మిక బోర్డుల్లో ఈరోజు భవన నిర్మాణ రిజిస్టర్ చేసుకున్నటువంటి సంఖ్య అది చెప్తా ఉన్నాం. మరి 30 లక్షల కుటుంబాలకి ఈరోజు ఉపాధి లేక వీధులు పడతా ఉంటే దాని గురించి మాట్లాడలే. కానీ ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈరోజు లడ్డు అంటే దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఈరోజు సత్యసాయి జిల్లా ఈరోజు కరువుకి నిలయంగా ఉంది. ఇక్కడ ఉపాధి లేక ఈరోజు వలసలు వెళ్తున్నారు. వలసలు వెళ్ళే చోట మనమే చూసినాం. ఇటీవల చిలంతూరు ఈరోజు హైవే దగ్గర ఒక కూలు ఆటోలో పోతా ఉంటే ఈరోజు 12-13 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అలాగనే ఈరోజు నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు, ఈరోజు 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ ఎక్కి ప్రమాదాలు ఇక్కడ పని చేయలేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి ప్రమాదాలు అరికట్టాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలది. కనీసం పరిహారం వచ్చేది ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ 2009 నుంచి ఈరోజు మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ బోర్డు అమలైంది. మరి ఇంతవరకు కొద్ది రోజులు 2009 నుంచి కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువ కార్మికులకి న్యాయం జరిగింది తప్ప ఆయన కొడుకు మా నాన్నకంటే ఎక్కువ పరిపాలన చేస్తానని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం పైన ఆశలెన్నో పెట్టుకొని కార్మికులందరూ కూడా మద్దతు ఇచ్చి ఓట్లేశారు. మరి ఒక తాడుపై తీసుకొచ్చి అతి త్వరలోనే మీ యొక్క కార్యాచరణ రూపొందించి ఈరోజు ఇసుక సమస్య మీదనే ప్రజలకు ఇస్తామన్న ఉచిత ఇసుకని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కూటమి మారింది తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు ఉచిత ఇసుకన ఇస్తామని చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పే మాటల్లో కింద ఆచరణలో చూస్తే తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మీ యొక్క వ్యత్యాసాన్ని ఎవరైతే మీరు ఉచితం అన్నారో ఆ ఉచితం ఇవ్వాలని చెప్పేసి, ఉచితంగానే ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మన సోమందేపల్లిలో కాదు శ్రీ సత్యసాయిలో జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏ పోలీస్ స్టేషన్ దగ్గర చూరినా ఈరోజు 100,000 ట్రాక్టర్లు ఈరోజు పోలీసులు పట్టుకుంటున్నారు. మరి ఉచితం ఎక్కడ ఉందండి? కాబట్టి ఆయన చెప్పే మాటలకి కింద జరుగుతున్న పొంతం లేదు. ఉచితమైన 4వ తేదీన జరిగే ఎంఆర్ఓ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు, అలాగనే ఈరోజు అన్ని రకాల కార్మికులు, పెయింటర్స్, అన్ని రకాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.